నొప్పి అమ్మా. ఏమైంది మళ్ళీ? నొప్పిగా ఉంది చారు, కడుపు నొప్పి. నొప్పి ఓర్చుకో మళ్ళీ. అయ్యో 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 నొప్పి, నొప్పిగా ఉంది చారు. కొంచెం ఓర్చుకో మాలిని. ఉండు వస్తాను. అమ్మా అయ్యో. హలో మేడం, నేను చారు. చారు చెప్పు, ఏమైంది? నా కడుపులో బాగా నొప్పిగా ఉంది. శిశిరాకి ఇవ్వాల్సిన జ్యూసు నువ్వు తాగేసావా? అయ్యో, ఎన్ని కుట్రలు పన్నాలని చూస్తున్నారు వీళ్ళు. అందుకే శిశిరని నేనక్కడ ఉండనివ్వలేదు. చారు, ఒకసారి వెళ్ళి ఎలా ఉందో చూసి చెప్పవా? మీరు కంగారు పడకండి మేడం జీ, నేను వెళ్ళి మాట్లాడతాను. శిశిరా గారితో మాట్లాడాలి. మేడం జీ, యు గోయింగ్ సి శివగామి గారు? ఏయ్, ఎవరే అక్క నీకు? కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ ఈ భూమి మీద ఎలా పడుతుందో నేను చూస్తా. శివగామి గురించి నాతో మాట్లాడకు. నీ పనేంటో నువ్వు చూసుకుని సైలెంట్గా ఉండు, అంతే. తిండి తినేది ఇక్కడ, తోక ఊపేది అక్కడ. మేడం, నేను ఇక్కడ పని చేస్తుందే మీకోసం. మీ ఇంటి వాళ్ళ వల్ల మీ ప్రాణానికి ఏ అపాయం కలగకూడదని, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని అర్జున్ గారు నన్ను ఇక్కడ పెట్టారు. ఏయ్, నీ భాష అసలు భాష ఇదే మేడం, అదంతా డ్రామా అంతే. మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోమని మీ బాధ్యత నాకు అప్పగించారు. అందుకే ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇలా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. ఏయ్, నువ్వు చెప్పిందంతా నిజమేనా? అవును మేడం. మీరు శివగామి గారిని కలవటానికి వెళ్లారు కదా, అక్కడేం జరిగిందో చెప్పండి మేడం. ఈరోజు మీకు చాలా విషయాలు చెప్పాలి మేడం. ఇంతకు మించిన మంచి అవకాశం నాకు దొరకదు. అందరూ బయటికెళ్లారు, ఇంట్లో ఎవ్వరూ లేరు. నేను అర్ధరాత్రి శివగామిని చూడటానికి వెళ్లడం రాజ్కి తప్ప ఎవ్వరికీ తెలియదు. నేను రాజుని ఎదిరించి మరీ ఆ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన నన్ను నోటికొచ్చినట్టు తిట్టి పంపించింది, నన్ను అవమానించింది. గర్భిణి నన్ను కూడా చూడకుండా తోసేసింది. లేదు మేడం, శివగామి గారు మిమ్మల్ని తిట్టడానికి అవకాశమే లేదు. మీరు శివగామి మేడం గారిని కలుస్తున్నది ఆది గారికి తెలిసింది అంటే ఇందులో ఆది గారి హస్తం ఉండే ఉంటుంది. రాజు ఏం చేస్తాడు? ఆ గురూజీ మామూలోడు కాదు, తాంత్రిక మాంత్రికుడు. మాయా మంత్రాలు తెలిసినవాడు. ఆది గారికి హెల్ప్ చేస్తాడు. నేను ఎన్నో మాయలు మంత్రాలు నా కళ్ళారా చూశాను. ఆది గారు కూడా ముందు ఇలానే ఉన్నారు. ఆది శిష్యుడు గురువు గారికి. ఆది గారికి కూడా మాయలు మంత్రాలు తెలుసు. ఇద్దరూ శివగామి గారిని నాశనం చెయ్యాలని కలిసి పనిచేస్తున్నారు.
ఏదో కారణం వలన ఆది గారు తన శక్తులు పోగొట్టుకున్నారు. మీరు నమ్మకపోయినా ఇదే నిజం. భైరవిని చంపింది ఆదినే. భైరవిని చంపడం? శివగామి గారి ఆస్తిని కొట్టేయాలని ఆది గారు ప్లాన్ చేశారు. ఈ విషయం భైరవికి తెలిసింది. అందుకే ఆది చంపిన భైరవి దేహాన్ని భూమిలో కప్పెట్టి దానిమీద భైరవీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించేశాడు. పూజ కూడా చేయించాడు. శివగామి గారిని పిచ్చిదాన్ని చేసి ఒక గదిలో బంధించారు. భైరవి పాపలా వచ్చి ఆదికి పిచ్చి పట్టేలా చేసి పిచ్చాస్పత్రిలో చేర్పించారు. ఆదిగారు హాస్పిటల్ నుండి తప్పించుకున్నారు. మాయలు మంత్రాలు నేర్చుకున్నారు. ముందు వాళ్లతోనే కలిసి చెడ్డ పనులు చేసిన అర్జున్ గారు మారిపోయి వీళ్ళందర్నీ ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. ఆ తర్వాత మీరు కెనడా నుండి రావటం తెలుసుకుని మిమ్మల్ని ప్రేమలో దించాలని ప్రేమించేలా నాటకమాడి మిమ్మల్ని ఇలా పెళ్లి చేసుకున్నాడు ఆది. దానికి తోడు శివగామి గారి ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేసి మిమ్మల్ని రెచ్చగొట్టి ఆస్తిని మీకు రాసిచ్చేలా ప్లాన్ చేశాడు. ఈ విషయం అందరికీ తెలుసు. మీరు ఇండియాకి వచ్చాక మీరు ఎవరిని కలుస్తారో, ఎవరితో ఉన్నారో అన్నీ తెలుసుకోవడానికి నిహారికతో మీకు ఫ్రెండ్షిప్ చేయించారు. నిహారిక మిమ్మల్ని ట్రాప్ చేయడానికి వచ్చిన ఆది ఫ్రెండ్. మేడం, నేను చెప్పేది నిజం. నన్ను నమ్మండి ప్లీజ్. కావాలంటే మీరు ఈ విషయాలు ఆ గుణానో ఆంటోనీనో అడిగి తెలుసుకోవచ్చు. వాళ్ళు ముందు రావణ్ దగ్గరుండేవాళ్ళు. ఇప్పుడు ఆది పంచన చేరారు. ఆస్తి మీ చెయ్యి రావటంతో మీ ప్రాణాలకి ప్రమాదం మేడం. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు మీ బిడ్డకి కూడా ప్రమాదం ఉంది. మీ బిడ్డని చంపాలని రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి మేడం. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. శివగామి గారి వలన ఎన్నిసార్లు మీరు రక్షించబడ్డారో తెలుసా?